चकतियाल के सहाफ़ियों को गुज़श्ता 30 साल से उनकी नाराज़गी की अदम फराहमी को लेकर 15 दिन से जारी भूख हड़ताल का आज अख्ताम। रियासती गवर्नमेंट व्हिप ए लक्ष्मण कुमार और चकतिया रुकन असेंबली डॉक्टर एम संजय कुमार ने आज शाम भूख हड़ताल कैंप पहुंचकर इजहार यकीनत पेश करते हुए सहाफ़ियों को अराज़ी को फराहमी का देराना मसले की यकसवी के लिए बहुत जल्द हर मुमकिन इक़दाम करने का तयख़ुन पर सहाफ़ियों ने भूख हड़ताल का अख्ताम का ऐलान किया। लक्ष्मण कुमार और संजय कुमार ने कहा कि रियासती हुकूमत की जिम्मेदारी, इन्होंने सहाफ़ियों के साथ हर मुमकिन ताउन और चीफ मिनिस्टर से भी नुमाइंदगी का तयख़ुन दिया। इन्होंने कहा कि SR स्पीकर आज़ी जो CCL की मंजूरी की ज़रूरत होती है वो नामुमकिन है, दीगर मुकाम पर मकानात देने का वादा किया। इस मौके पर लक्ष्मण कुमार और संजय कुमार ने सहाफ़ियों को शरबत पिलाकर भूख हड़ताल कैंप का अख्ताम किया। ప్రతి ఒక్క జర్నలిస్ట్ సోదరులకు కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక మీకు న్యాయమైనటువంటి సమస్య, మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఎంతోమంది ప్రజాప్రతినిధులు వస్తే ఏ రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నది మాకు మేలు చేస్తారు, మాకు న్యాయమైనటువంటి ఇళ్ల స్థలాల విషయంలో కూడా గతంలో ఉన్న ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ మేలు చేస్తారన్న ఆలోచన పరంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మేమందరం కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ నేను కానీ పొద్దున్న లేస్తే మా మధ్యలో ప్రజల మధ్యలో నిత్యము ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత ఆర్థికంగా మేము ఒత్తిడి ఉన్నా కూడా అంతా ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం, మధ్యతరగతి కుటుంబం గారు వచ్చిన వాళ్ళం, అన్ని విధాల ఇబ్బందులు ఎదుర్కొని వచ్చిన వాళ్ళమే జర్నలిస్ట్ వ్యవస్థలో ఉన్నారు తప్ప ఆర్థికంగా ఉన్న కుటుంబాలు అయితే కాదు. నాకు తెలిసిన వాళ్ళు వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, ఎవరు కూడా మనసులో వచ్చుకోవచ్చు. ఇక్కడ మేము దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళని అలాగే రేపు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే పెద్దలు ఉన్నారో మన ముఖ్యమంత్రి గారితో నేరుగా వారు మాట్లాడతారు. నేరుగా వారు ప్రతి విషయంలో ముఖ్యమంత్రి గారితో జర్నలిస్టు రాష్ట్ర జర్నలిస్ట్ అసోసియేషన్ పరంగా సంఘపరంగా ప్రతి విషయాలు కూడా సంబంధించిన అధికారులను మంత్రులే కలుస్తుంటారు. కాబట్టి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు జరుగుతుందో అదేవిధంగా జిల్లాల వారీగా ఈటా జిల్లా వచ్చే వరకు ప్రభుత్వం నుంచి దేవుడి దయతో ధర్మపూర్ ప్రజల ఆశీస్సులతో అందరి అభిమానంతో ఎక్కువగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రజలతో ఎన్నుకోకపోవటకు ప్రభుత్వ పరంగా మేము ఇక్కడ సమస్యను చెప్పేటువంటి అవకాశం మీరు మాకు అవకాశం కల్పించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సాధ్యమైనంత వరకు మళ్ళీ ఇంకొకసారి పెంట్ వేసేయడానికి మీ మైండ్లో ఆలోచన రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ విధంగా మేము దానికి అన్ని విధాలా మా ప్రయత్నం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు బేషరతుగా ఎలాంటి షరతులు పెట్టకుండా మీరు ఇలా 15 రోజులు కూర్చొని ఇలా మా అందరూ మా యొక్క చేతుల మీదుగా విమర్శనం ఇస్తుంటే మీరు విడ్రా చేసుకుంటుంది. అంటే ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్షను మీరు ఇక్కడికి ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు అంటే ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చినారు, ఒక గవర్నమెంట్ విప్ వచ్చినారు, పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా ఫోన్ ద్వారా చెప్పినారు. కాబట్టి మరి వీళ్ళంతా మాట్లాడతారు. చూద్దాం, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసాము. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాక ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం 4 సంవత్సరాలు 4 నెలలు వీళ్ళు ఉంటారు. మరి ఆ ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా వాళ్ళు వచ్చి చెప్పింది కాబట్టి మరి ఇది కూడా ఆలోచన చేద్దామని పెద్ద మనసుతో మా బాధ్యత పెట్టింది. మాకు కూడా ఇది వచ్చే ముందు కూడా 2 సార్లు మేము ఆలోచన చేస్తాం. నిన్ననే రమ్మన్నారు. నిన్న రమ్మంటే మేము ఎందుకు రాలేదంటే ఇక్కడికి ఒక విషయాన్ని పోయినప్పుడు మనం కూడా చర్చించుకోవాలి. ఈరోజు ఏదో మనం మైక్ ముంగట కెమెరా కూడా మాట్లాడడం కూడా కాదు. రేపు పొద్దున లక్ష్మణ్ కుమార్ వచ్చిండు, సంజయ్ కుమార్ గారు వచ్చిండు, పెద్ద జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఉన్నారు. మాకు బెయిల్ చేసిన విషయంలో పట్ల నిలబడ్డారన్న విషయంలో మేము ఉండాలి. కాబట్టి మేము ఒక రోజు ఆలోచించుకొని మరి పక్కన రాష్ట్రంలో పెద్దలతో కూడా మాట్లాడి ఈరోజు ఇక్కడ రావడం జరిగిందన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఆ సురేందర్ అన్న పాపం ఉదయం పొద్దున వచ్చి నా 6:30కి వచ్చాడు. అన్న నేను కళ్ళ ముంగట నా 40-50 సంవత్సరాల జర్నలిస్టులో కూడా నా ముంగటి నుండి మా యువకులు ఎన్నో రోజులకి చెంటి కింద కూర్చొని ఉంటుండ్రు. ప్రభుత్వంలో మీరు అందరూ దగ్గరగా ఉంటారు, ముఖ్యమంత్రి కానీ పెద్దలందరూ దగ్గరగా ఉంటారు. దయచేసి ఈ విషయంలో ఒక నిర్ణయానికి రండి. మీ నిర్ణయానికి మాకు కావాల్సిన పట్టాలు తప్ప మీరు అధికారులతో అవసరం లేదు, ఇదేంతో అవసరం ఇళ్ళ పట్టాలు మాకు ఇళ్ళని. ఇంకా ఒకవేళ పెద్ద మనసు ఉంటే ఆ ఇందిరా మిల్లకు సంబంధించినటువంటి పథకానికి ఎవరైనా అవకాశం ఉన్నా కూడా మా వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ముందుకు పోవడం తప్ప వేరే ఆలోచన కాదని చెప్పి పొద్దున 6:30కి వచ్చింది. ఉదయం 11 గంటలకు నా ఆధారంలో కూర్చొని నా ఆఫీస్ని కూర్చొని మరి నేను అందులో వస్తానని చెప్పిన పెద్దలందరితో మాట్లాడి ఈరోజు రావడం జరిగిందని విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మా కెమెరామెన్స్ కానీ ఇక్కడ జర్నలిస్టులు కానీ అన్ని జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే 18 మండలాలు ఉన్నాయి, 3 అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా పార్ట్ ఆఫ్ ఏరియా మన చెప్పకండి కొంత ఏరియా, జమనాడు కొంత ఏరియా, ఆ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్ట్ సోదరులు కానీ
మీకు మేలు చేసే విషయంలో కూడా 100% చెప్తున్నా. నేను ముఖ్యమంత్రితో టైం తీసుకొని అవసరమంటే ముఖ్యమంత్రి గారు తీసుకునే బాధ్యత కూడా తీసుకుంటే తప్పదని నిర్ణయం చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నది, ప్రభుత్వానికి ఉన్నది. మీ కష్టాన్ని వారికి చెప్తాము. మీ కష్టము మళ్ళీ రాకుండా మళ్ళీ ఇబ్బంది పడకుండా తీసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జర్నలిస్ట్ పరంగా, ప్రొఫెషన్ పరంగా మీరు రాసిన వార్త రాసినప్పటికీ ఒక దగ్గర మంచి జరిగినా ఒక దగ్గర మాకు ఇబ్బంది అయినా కూడా మేము ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇబ్బంది అయిన వార్త ఎందుకు రాసినా కూడా అడగలేదు. మీరు అడిగేది ఈరోజు ఈ 15 రోజులకు ఎందుకు కూర్చున్నారు? మాకు జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నూతనంగా ఎందుకు ఇవ్వబడ్డారు? కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఏ విధంగా అయితే న్యాయం చేస్తుందో మాకు కూడా న్యాయం చేయాలి. ఇక్కడ ఎస్ఆర్ఎస్కి సంబంధించిన స్థలం ఒకటి ఉంది, అది పోతుందేమో, పోతే మాకు ఇళ్ళకి మన రాదేమో భయంతో ఆ ఒక టెన్షన్తో మాకు న్యాయం జరుగు ఇట్లా కూర్చుంటారో న్యాయం జరుగుతారు ఉద్దేశంతో కూర్చున్నారు. మీ కష్టము, మీ ఇబ్బందిని మీ బాధ్యత మేము జిమ్మదారు తీసుకుంటాం. దాన్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర తీసుకెళ్ళి ఇట్లా ఉన్నది 15 రోజులకి మామూలు నిరాదీక్ష చేస్తే ప్రభుత్వం తరఫున మేము వాళ్ళని అన్ని విధాలు మేలు చేసే విధంగా మీ వద్దకు మేము తీసుకొచ్చి పెట్టినాం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి, పిఆర్ఐ మినిస్టర్ గారి దగ్గరికి కూడా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళామని చెప్తాం. అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని కూడా మేము ఇక్కడ వచ్చే కూడా జీవన్ రెడ్డి గారితో మాట్లాడినా. లక్ష్మణ్ కుమార్ మీరు ఎమ్మెల్యే గారు కలిసి ఏ నిర్ణయమైనా కూడా మన జర్నలిస్టులకు మేలు చేసే విషయంలో కూడా నేనే వ్యతిరేకంగా 100% మనం వాళ్ళకి న్యాయం చేద్దాం, వాళ్ళ పట్టాలు ఇచ్చే విషయంలో కూడా అందరూ కలిసి పని చేద్దాం అనే విషయం కూడా వారు కూడా అభిప్రాయం తెలియజేసిన విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. చెప్పారు. ఈ శిబిరం స్టార్ట్ అయిన 2వ రోజే నేను వచ్చినా అని చెప్పి, ఎందుకంటే నేను ఏదో చాలాసార్లు గెలిచినది కాదు. ఒక్కసారి గెలిచినా ఓ ఏడాది ఎలక్షన్లు పోయినాయి, అటు ఇంకా కరోనా ఓ ఏడాది అర్థం పోయింది, సగం టైం ఎమ్మెల్యే. మళ్ళీ 2వసారి మీ అందరి ఆదరాభిమానాలు సహకారం గెలిచినాం. ప్రభుత్వంలో లేను. ఆ తర్వాత మీకు కూడా తెలుసు కొంత ప్రభుత్వానికి దగ్గర అవ్వడం, మరి ఆ నమ్మకంతో మరి మీరు ఏదైతే ఈ ఇళ్ల స్థలాలకు అడుగుతున్నారో, గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు కావచ్చు, ఎమ్మెల్యే అయినాక కావచ్చు, నా దృష్టిలో ఉన్న విషయం అది మీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఒక బాధ్యత నా శాసనసభ్యునిగా, ఎందుకంటే ఒక నియోజకవర్గ పరిధి విషయంలో అత్యంత బాధ్యత ఎమ్మెల్యేకు ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నాకు కొంత అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరినీ కలుపుకొని అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు మీకు ప్రాధాన్యత ఇస్తాను. మరి ఈ జిల్లాలో ఇప్పుడు ఉన్నత పదవిలో ఉన్న మిత్రులు వీరు లక్ష్మణ్ కుమార్ గారు, వారు కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు. వారు కూడా వచ్చి మరి మీకు సాంఘీభావం తెలిపారు. నేను 2వ రోజే వచ్చి మీకు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు విదేశీ పర్యటన ఉన్నారు, మీది సమంజసమైనదే, కానీ పరిధి నాకు దాటి ఉన్నది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్ ల్యాండ్స్ కానీ మా దగ్గర ఎక్కువ అక్వైర్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, రెవెన్యూ అంటే కొంత దూరం ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పి ఏమైనా అక్వైర్డ్ ల్యాండ్స్ ఉంటే ఖచ్చితంగా అది 6 years దాటిపోవాల్సిందే. అది 2001 సంవత్సరంలో నాకు తెలుసు. ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ కార్యదర్శిగా నా ప్రయత్నం మొదలెట్టడం పక్కన రఘుపతి సార్ ఇలా కూర్చున్నారు. అనుకోకుండా యాదృచ్ఛికం రఘుపతి రెగ్యులర్ రిటైర్ అయ్యారు. అప్పుడు నా కారు ఇచ్చి రఘుపతి సార్ని నేను అక్కడ వచ్చిన అనుకోకుండా ఇవాళ సార్ ఉండడం జరిగింది. 2003లో అది సాధించడం కింద బాధిన పక్షున్న సంతకం అంటే నాదే ఉంటుంది. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం. అంటే అది ఎంత కష్టమో, ఎంత సీసీఎల్కి ఎన్నిసార్లు తిరిగినామో వారికి తెలుసు. అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నట్టు ఎల్లమ్మ గారు శాసనసభ్యులుగా లేకుండా వారిని కూడా తీసుకొని పోయినా, సీసీఎల్ ఆఫీస్ కూడా పోయినా. అంటే కాబట్టి ఇది నా పరిధి దాటి ఉన్నది. కాబట్టి మరి ఎవరు కావాలి దీనికి? రెవెన్యూ మంత్రి ఐఐటిపిఆర్ కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి గారు. మరి మిమ్మల్ని రమ్మన్నాం. అట్లానే ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా వారు కలవమన్నారు. మరి వారే మరి మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పక్షాన మీకు ప్రాతినిధ్యం వహించేది ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు. కాబట్టి మీరు సంవత్సరం ఉన్నప్పుడు మా ఉమ్మడి కుటుంబానికి సంబంధించింది మా మెడ మీద ఎవరు ఖర్చు పెట్టలేదు, కానీ బీద దళితులకు ఇల్లు లేవంటే ఆనాడు ఇళ్ల మంత్రిగా పట్టాభి శ్రీరామూర్తి మా ఊరికి వచ్చి శంకుస్థాపన చేసిన శిలాఫలకం అవి
బందోబస్తు ఇప్పుడే ఏడుకున్నారంటే నేరేళ్ళ దాకా నేరేళ్ళ జనార్దన్ గారు మంత్రి ప్రెసిడెంట్ ఉంటే వారు కూడా వచ్చి నేను పిల్లలని 12 పిల్లలు మరిచినాను కాదు 75లో. సో అప్పుడు 8 ఎకరాలు ఇచ్చి కట్టిన ఇల్లు ఇప్పటికి ఉన్నాయి. సో అట్లా సొంత భూములు ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వ భూమి వేగిస్తే నాటిపోయేది ఎవరు? కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటాం. మీరు కూడా పాజిటివ్ మైండ్ తోటి ఆలోచించుకుని ఎక్కడ కూడా ఇవాళ మమ్మల్ని విరోధించిపోయి మళ్ళీ అటెండ్గా కార్యక్రమం అనుకోకూడదు. ప్రజా జీవితాల కోసం వచ్చిన తర్వాత మీ ముందు మేము ఖచ్చితంగా నిలబడి ఉంటాం, మీ పక్షాన ఉంటాం, మాకు ఉంటుంది. ఈరోజు మద్దతు జరిగిన అంతా ధన్యవాదాలు. మరి ఈనాడు ఇది మమ్మల్ని అనుకూలంగా ఆహ్వానించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ రాజకీయ పార్టీ కావచ్చు ఇంకా దేశంలో కావచ్చు గ్రూపులు ఉంటాయి. ఒకరు ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకొకరు ఒకరు అంటారు. అది సహజం. కుటుంబంలో ఒక ఇల్లు కట్టేటప్పుడు భార్య దిక్కు దర్వాజా పెడతామంటే భర్త దిక్కు కట్టారు. ఒక ఫ్లోరింగ్ నడిస్తే ఇంకోటి నడుస్తుంది. కాబట్టి ఇంకా నిర్ణయాలు తీసుకునేటప్పుడు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని కొంత మెజారిటీగా చూసుకొని మీ పెద్దలు అందరూ ఆలోచించాల్సిందిగా పెద్ద మనసుతో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పడం మరొకసారి తెలియజేస్తూ గౌరవ పెద్దలు మరి ధర్మపురి శాస్త్రి మీ యూనియన్లను కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు పెద్దలు విప్ ప్రభుత్వ విప్ అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. మరి ఇంకా ఏదైనా నాయకులతో కూడా అవసరం ఉంటే మాట్లాడి తప్పకుండా చేస్తాం. ఈ 12-13 రోజుల్లో చాలామంది వచ్చారు, చాలామంది సాంఘీభావం తెలిపారు. కొందరు చాలా బ్యాలెన్స్గా మాట్లాడి వెళ్ళడం లాంటి వాళ్ళు, కొందరు ఇక పెట్టిపోయినోడు పెయ్యంత మునిగిపోతాడు అన్నట్టు బాగా మాట్లాడిపోయారు. కానీ పని చేసేది ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అయితే జరుగుతుంది. మీ అందరి సహకారం మీ ప్రభుత్వానికి ఉండాలి. తప్పకుండా అన్న లక్ష్మణ్ అన్న ఒకటేసారి గెలిచి ఎప్పుడో హస్తము చేర్పించారు. నేను ఒకసారి గెలిచి రెండోసారి. మేమేం బాగా ఏళ్ళకెళ్ళి ఇక్కడ బాధ్యత వహించలేదు. కానీ ఏదో నేను చేయలేదు అన్నట్టు అప్పుడప్పుడు మాట్లాడితే మా మీడియా మిత్రులు టెలికాస్ట్ చేస్తే కొంత మనసులో వస్తుంది. మేము ఆడిచ్చాం ఈడిచ్చాం ఏ విషయం కొరట్ల కాడ ఏం చేసారో తెలియదా? అది నిజంగా కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఎటువంటి ఇవ్వచ్చా? అవి ఇవ్వాలంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఖచ్చితంగా బిలో పవర్టీ లైన్ వాళ్ళకే ఇవ్వచ్చు. అది కొంతమంది మీటి ద్వారా కూడా బిలో పవర్టీ లైన్ జయించాలి ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. లేవమ్మా రేపటి నాడు ఇందిరామ్మ ఇల్లు వచ్చినప్పుడు లక్ష్మణ కాన్స్టిట్యూన్సీలో మనవాళ్ళు ఉంటే అక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. కానీ బిలో పవర్టీ లైన్ కాకుండా జర్నలిస్టుల కోటాలు ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం చాలా రోజులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండే. ఏదైనా మరుక్షణమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రెవెన్యూ అండ్ కేఆర్ మంత్రి గారు నిర్ణయం తీసుకుని జవహర్ నగర్ సొసైటీ హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. ఇంకా వేరే చోట్ల అంతా కూడా కొంత పెండింగ్ ఉన్నది. తప్పకుండా మొన్న మీకు 5 బృందం మీరు వచ్చారు, మీ ముందే చెప్పారు. ఈ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కలిసి లిస్ట్ అవుట్ చేయమన్నారు. మరి తప్పకుండా గౌరవ పెద్దలు ధర్మపురి శాసనసభ్యులు మరి ప్రభుత్వం వారి సహకారంతో మరి అదేవిధంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్న మిగతా ప్రజాప్రతినిధులు అందరూ సహకారం తీసుకొని తప్పకుండా మీకు ఇళ్ల స్థలాలు అందుబాటులో చేయడానికి మనస్ఫూర్తిగా ఏమి నేను మరియు గౌరవ ప్రభుత్వ ధర్మపురి శాసనసభ్యులు ఇప్పుడు శ్రీ అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుకొని వారు కూడా ఎమ్మెల్సీ గారితో మాట్లాడుతున్నారు. ఈరోజు ఏదో ఒకటి చేద్దాం మాట్లాడదామని చెప్పి సీనియర్ పాత్రికేయులు ఐజేయు నేషనల్ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ సురేందర్ గారు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న మా తమ్ముళ్ళకి నిమ్మరసం అందించి ఒక తీర్చికబుడు చెప్పి నిమ్మరసం అందించి దీక్షల నుంచి ఎదురుకు వచ్చినందుకు మా పార్టీలందరి తరఫున ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను. సార్ పట్టుకోండి సార్ పట్టుకోండి చూసిన
రాజీవ్ గారు రాజీవ్ గారు ఇలాంటి